everyone. ఈరోజు మేము మ్యాంగో ఐస్ క్రీమ్ చేసాం. ప్రాసెస్ ఫస్ట్ మ్యాంగోని గ్రైండ్ చేయాలి. అందులో చక్కెర, షుగర్, మిల్క్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్ వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. తర్వాత మన దగ్గర ఏమైనా బాదం అలాంటివి ఏమైనా ఉంటే వేయాలి. తర్వాత మన కొంచెం మ్యాంగోకి లాస్ట్ కొంచెం మ్యాంగో వదలాలి. తరువాత మనం టేస్టీ మ్యాంగో రెడీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామా? సూపర్. Too yummy, very nice ice cream we made. And We made see my here. family members also. in only homemade ice cream. Bye bye. సూపర్ మ్యాంగో. మీరు కూడా అప్పుడైనా చేయాలనుకుంటే చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయాలి. మిస్టేక్ పోతే మళ్ళీ చేయలేరు. అర్థమైందా? ఇగో నేను లాస్ట్కి అప్పుడు ఆపిన కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందులో ఆ బాక్సెస్లో వేసి క్యాప్ పెట్టేసేయాలి. 6 or 8 or 10 hours ఉంచాలి డీప్ ఫ్రిడ్జ్లో. నేనైతే నిన్న మార్నింగ్ పెట్టి ఇవాళ మార్నింగ్ తీసినాం. ఓకే, బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేస్తే హోమ్మేడ్ ఐస్ క్రీమే చేయండి. ఇక మనం అవుట్ సైడ్ ఐస్ క్రీమ్ మనం బంద్ చేయాలి. అవుట్ సైడ్ ఐస్ క్రీమ్లో మొత్తం కెమికల్స్ అవన్నీ కలుపుతున్నారు కాబట్టి మనం హోమ్మేడ్ ఐస్ క్రీమ్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఏ ఫ్రూట్, ఏ వెజిటేబుల్, ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా వెనిలా అలాంటి చాక్లెట్ ఫ్లేవర్స్ ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, హలో ఎవ్రీవన్, నేను టేస్ట్ చేసిన సూపర్. తర్వాత మీరు కూడా ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే కామెంట్లో పెట్టండి. హోమ్మేడ్ ఐస్ క్రీమ్ చేస్తే కింద కామెంట్లో పెట్టండి. లైక్ కూడా చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. మీరు కూడా ఎప్పుడైనా బయట ఫుడ్ తినకుండా హోమ్మేడ్లో ఈ హోమ్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. మీరు కూడా హోమ్ ఐస్ క్రీమ్ చేసుకోండి. బయట ఐస్ క్రీమ్ మాత్రం ఎవరు తినద్దు. బాయ్ బాయ్. అండ్ ముఖ్యమైన విషయం, కెమికల్స్ ఉంటాయి. ఓకే.